నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. సంగారెడ్డి జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో యూబీ కంపెనీలో అక్రమ లేఆఫ్ను వెంటనే ఎత్తివేయాలని కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా. యూబీ కంపెనీ ప్రకటించిన అక్రమ లేఆఫ్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో యూబీ కంపెనీ కార్మికులు పెద్ద ఎత్తున చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు మాట్లాడుతూ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే ప్రభుత్వ చర్యలు ఉపసంహరించుకోవాలని, వెంటనే యూబీ కంపెనీని తెరిపించాలని, కార్మికుల ఉద్యోగ భద్రత కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కంపెనీ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కర్ణాటకలో, మహారాష్ట్రలో లేదంటే వేరే రాష్ట్రాలలో ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కంపెనీ యాజమాన్యానికి ఏం లాస్ లేదు, ఈ రోజు మొత్తానికి ఏం లాస్ లేదు. లాస్ అయితే ఎవరైతే కేవలం మన కార్మికులు మాత్రమే. 100 మంది పనిచేసే ఖచ్చితంగా 3 నెలల ముందు ప్రభుత్వంలో కర్మ తీసుకోవాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. ఇండస్ట్రియల్ పీపుల్ యాక్ట్ చెప్తా ఉంది. కాంట్రాక్ట్ ఎవరిని పక్కన పెట్టేసి పర్మనెంట్ ఉద్యోగాలను యాడ్ చేసుకోవాలని చెప్పి ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకే అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు చుక్కారాముల గారికి జిల్లా పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు కార్మికులు తప్పు చేయలేదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో మద్యం తయారు చేసేటువంటి కంపెనీలు మరి ప్రభుత్వానికి మధ్యలో ఏమి రహస్య ఒప్పందాలు జరిగినాయో ఇది ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో సామరస్యం దెబ్బతిన్నదో కూడా ప్రజానీకానికి అర్థం కావడం లేదు. కానీ ఉన్న ఫలంగా ఈ నెల 8వ తారీఖు నుండి బీరు తయారు చేయడము, ఇక్కడ ఉన్నటువంటి యూబీ కంపెనీ 2 ప్లాంట్లు ఇవాళ బీరు తయారు చేయడం ఆపేసినాయి. ఇవాళ ప్రభుత్వంతో మరి వీళ్ళకి ఎక్కడ రాయబారాలు నడిచినాయి, ఎక్కడ ఒప్పందం కుదరలేదు, మరి ఎవరికి కూడా అర్థం కాని నేపథ్యంలో ఇవాళ కార్మికుల మీద ఇవాళ తమ దాడి ప్రారంభించిన యాజమాన్యాలు 2 కంపెనీలలో ఉన్నటువంటి కార్మికులను లే ఆఫ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక్కడ ఈ 2 కంపెనీలలో ప్రత్యక్షంగా ఒక 1500 మంది కార్మికులు పర్మనెంట్ కాంట్రాక్ట్ కలిపి ఇవాళ వాళ్ళు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మరి పరోక్షంగా చూస్తే సుమారు 2000 మంది ఇవాళ ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యాలు కానీ ఎందుకని బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కూడా ఇవాళ ఈ యాజమాన్యాలు పక్కన పెట్టి కార్మికులకు లే ఆఫ్ ప్రకటించడాన్ని చట్ట విరుద్ధమైనటువంటి అంశంగా సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఉత్పత్తిని ప్రారంభించాలి, కార్మికులకు పనులు కల్పించాలి, మరి మీ మొండి వైఖరిని విడనాడాలని చెప్పేసి మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి రెండో వైపు ప్రభుత్వం ఇవాళ తయారు చేసిన బీరంతా కొనుగోలు చేసేది ప్రభుత్వమే. డైరెక్ట్గా నేరుగా ఇవాళ కంపెనీలు వాళ్ళ మద్యం ఉత్పత్తులను ప్రజలకు విక్రయించే అవకాశం లేదు. పూర్తిగా కూడా ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికే విక్రయించాలి, ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే విక్రయించాలి. ఈరోజు బజార్లో ఒక బీరు సీసా ఖరీదు 150 నుంచి 160 రూపాయలు ఉంది. కానీ కంపెనీకి ఇస్తున్నటువంటిది 25 నుంచి 30 రూపాయల లోపే ఇస్తూ ఉన్నారు. మరి మిగతా ప్రజల మీద ఏదైతే మీరు భారాలు వేస్తున్నారో ఈ ఆదాయం ఎటుపోతూ ఉంది అంటే ప్రభుత్వ ఖజానాకు పోతూ ఉంది. ప్రభుత్వము కార్మికులు చేసినటువంటి శ్రమ ద్వారా ఇవాళ లాభపడతా ఉంది, ఆదాయాలు పెంచుకుంటా ఉంది. కానీ యాజమాన్యంతో మాట్లాడితే మాకు తయారు చేసినటువంటి ఉత్పత్తిలో నష్టం వస్తుందని యాజమాన్యం చెప్తా ఉంది. అంటే ఒకవైపు యాజమాన్యం కూడా ఇంతకాలం లాభాలు ఆర్జించింది, ఒక ప్లాంట్ నుంచి 2 ప్లాంట్లు పెట్టుకుంది. ఇది హెనికాన్ అని చెప్పి బహుళజాతి కంపెనీ. ఇది
ఈ బహుళజాతి కంపెనీకి లాభాలు వస్తున్నాయి. మరి లాభాలు వచ్చేటువంటి వాళ్ళకి ఇంకా లాభాలు పెంచుకోవాలి అనేటువంటిది ఇక్కడ యాజమాన్యాల కోరిక. అక్కడ ప్రభుత్వం మరి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించి ఈ కంపెనీని నడిపించాలనేటువంటి ఒక బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటే చాలా శోచనీయం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, మేము కొత్త కంపెనీలు తెస్తున్నాం, తెలంగాణను అభివృద్ధి చేస్తాము, అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. ఉన్న ఉపాధి ఊడగొడతా ఉంటే కొత్త ఉపాధి ఎవరికి కల్పిస్తున్నారు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా CI2 ఆధ్వర్యంలో ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మేము దీన్ని తీసుకెళ్తాం, రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఈ ప్రభుత్వం ఖబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం.